హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్. ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే మంచి కటకటలాడేటట్టే చెప్పాలా వద్దా? చెప్తాలే, తింటున్నారులే, అందరూ తింటున్నారులే, నేనేం పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. పిగ్ కర్రీ మా అబ్బాయి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, తెచ్చుకుందాం. ఓకే తెచ్చుకున్నానా అని చెప్పాను. అయితే దీన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసేదేం లేదు, చక్కగా వాళ్ళే సన్న ముక్కలు కొట్టించారు. ఇప్పుడు అందరు తినటం వల్ల దీని రేటు పెరిగిపోయింది, 500 అంట కేజీ. అయితే శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసా, నూనె మాత్రం వేయకూడదు ఇందులో. ఫస్ట్ మగ్గబెట్టిన తర్వాత వేసుకుందాం. దీనిలో నుంచి కొవ్వు వచ్చేది కదా, కొవ్వు వచ్చేసిద్ది, అందుకని చూసి వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ అయిపోద్ది అనమాట మనం వేసుకున్నామంటే. ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి వేద్దాం. ఇవ్వండి ఇట్లా కావాల్సిన పదార్థాలు: టమాటాలు ఒక 8 టమాటాలు, 2 ఆనియన్స్, 5-6 పచ్చిమిర్చి, ఇవ్వండి అల్లం, చిన్నుల్లిపాయలు, కొంచెం ఇందులో చెక్క లవంగాయ ధనియాలతో పాటు వేపి మిక్సీ పట్టుకున్నాం, గరం మసాలా చేసుకున్నాం. వీటికంటే అప్పటికప్పుడు చేసుకున్న గరం మసాలా అయితేనే బాగుంటుంది. చూపిస్తాను నేను. ఇవన్నీ రోట్లో నూరుకున్నాం. ఇవ్వండి 2 ఇంచులు చెక్క, లవంగాయలు ఒక 5. అయితే ఇట్లా నేను చిన్నప్పుడు మా పిన్ని ఉండేది, ఎన్నో పిన్ని అమ్మ, 4వ పిన్ని వాళ్ళ ఆయన చేస్తూ ఉండేవాడు. ఇది బాగుంటుంది, బాగా చేస్తాడు, కట్ల పొయ్యి మీద చేస్తాడు బాబాయ్. అయితే ఆయన దగ్గర చూసి నేర్చుకున్నా. చిన్నప్పుడు చూసేదాన్ని, నేర్చుకున్నా, ఇప్పుడు చేస్తున్నా. చిన్నప్పుడు చూస్తా ఉండేదాన్ని బాబాయ్ చేస్తుంటే. అయితే ఇది ఎక్కువ అయిపోద్దండి, మరీ ఎక్కువ ఉంటుంది. ఇది మాడకుండా ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ నిన్నే గరం మసాలా పెట్టాను. ఆ మసాలాలో యాలకులు అవన్నీ వేస్తాగా. ఈ కూరకి యాలకులు బిర్యానీకి, చికెన్లకి, మటన్లకి గరం మసాలా పట్టాను. ఏదేమైనా కొనుక్కునే కంటే మన ఇంట్లో మనం రెడీ తయారు చేసుకునే బాగుంటుందండి. చాలా రోజులు అయింది కదా వీడియో తీయక, కొంచెం మాటలు తడబడుతున్నాయి. రాత్రి మా అబ్బాయికి స్కూటీ కొన్నామండి. బాగుంది, రెడ్ స్కూటీ. వాడు పెద్ద బైక్ ఉందండి మా అబ్బాయికి, కానీ అది బ్లాక్ బైక్ వాడకూడదు అన్నారు సిద్ధాంతి. అందుకని చెప్పేసి మీరు బిల్డర్ మేస్త్రి కదా, మీరు ఏం చేస్తారు, పనుల దగ్గర సిద్ధాంతులు వస్తారు కదా, వాళ్ళు చెప్పారంట ఫ్రెండ్లీగా మాట్లాడక, ఫ్రెండ్స్ సాగరు నువ్వు బ్లాక్ వాడకూడదు, నీ పేరు మీద రెడ్ అయితే కలిసి వచ్చింది మీకు అన్నారంట. ఇంకా అది అన్నారు. ఇంకా అసలు కొన్ని దాకా నాకు అసలు ఊరుకోలే. ముందర తీసేసి బ్లాక్ తీసేసి ఇది కొన్ని దాకా రెడ్ బండి. దాని తోడు బైక్ కొందామని వెళ్తే నాకైతే స్కూటీ ఇష్టం ఉండదు, వాడికి ఇష్టం స్కూటీ. అయితే స్కూటీ అనుకో కొంచెం స్పేస్ ఉంటుంది, ఏమన్నా పని సామానం పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, తీసుకున్నాడు. ఇప్పుడు వెనకాడ పిల్లలందరూ అయ్యే కొనుక్కున్నారమ్మా, నాకు అదే కావాలన్నాడు. సరే నీ ఇష్టం, వాడి ఇష్టం, వాడు కదా హ్యాండిల్ చేయాల్సింది, ఏదైనా నీ ఇష్టం. అదే కొనుక్కున్నాడు స్కూటీ, రెడ్ స్కూటీ. మరీ రెడ్ దొరకలేదండి, అయితే మెరూన్ కలర్ తీసుకున్నాము. ఫస్ట్ గరం మసాలా దంచుతామండి, పొడి కదా. చూసారు అంత మెత్తగా వచ్చింది. రోట్లో కూడా మిక్సీలో నూరినట్టు నూరుకోవచ్చండి, కొంచెం ఓపిక ఉండాలి. కాకపోతే అంతేనండి.
ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ దంచుదాం. స్లోగా దంచాలి ఫస్ట్, లేకపోతే చిదురు పైకి వచ్చేస్తాయి, పైకి ఎగిసి పడతాయి అన్నమాట. ఎదిగింది, తీద్దామండి అండి. శుభ్రంగా తీసాను. లోపలికి వెళ్ళి మసాలా వేద్దాం. కూర ఇదంతా ఇవన్నీ ఇందులో వేసేద్దాం. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ వేసానండి. మూత పెట్టుకుందాం. మగ్గినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా వేద్దాం అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, కలిపేసా. కారం కూడా వేసానండి. ఇప్పుడు మనం మూత పెట్టామనుకోండి, ఆయిల్ పైకి వచ్చేసింది. తర్వాత గరం మసాలా కలుద్దాం. మూత పెట్టుకుందామండి. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చేస్తుందో. కొంచెం వాటర్ వేద్దాం ఇందులో. వాటర్ వేసాను. ఈ కర్రీలో ఏందో ఎంత ఉప్పు వేసినా చప్పగా ఉంటుంది, ఉప్పు పీల్చేస్తుంది ముక్క. గరం మసాలా, చెక్క, లవంగాయ, ధనియాలు, ఇంతే కూర. కొంచెం వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇలా వచ్చింది, కొంచెం గ్రేవీగా వచ్చింది. ఈసారి ఎప్పుడు చేసి చూపిస్తా. మూత పెడదాం కాసేపు మగ్గుతూ. అయితే కూర ఇంతేనండి. చూసారు కదా, పిగ్ కర్రీ. తినేవాళ్ళు ఉంటారు, తినని ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ తింటున్నారు. తినండి. ప్రతిదీ నామోషిగా, నామరతిగా ఏం ఫీల్ అవ్వని అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు. తినండి. అది చీచా అన్నోళ్ళు కూడా తింటున్నారు. ఇంతేనండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. ఉంటానండి. ఈసారి ఫ్రై చేసి చూపిస్తాను.